అనుకుంటున్నాం రేపటి నుంచి నెక్స్ట్ సాటర్డే వరకు. అలానే మనము ఏవైతే 17 ఓపెన్ పాయింట్స్ని మేము ఐడెంటిఫై చేశామో అది కూడా మనకి అక్టోబర్ 16th నుంచి ఆపరేషన్లోకి వస్తుంది. ఆ క్వాంటిటీ చూసుకుంటే ఆల్మోస్ట్ 7,32,000 వరకు వస్తుంది. సో ఇంత పెద్ద ఎత్తున శాండ్ ఎక్స్కవేట్ చేయబోతున్నాం కాబట్టి ఈ ఆపరేషనల్ కాస్ట్ కూడా వాటి పద్ధతుల ప్రకారం ఇంకా ముందు తగ్గబోతుంది. అలానే మనకి ఏదైతే ఐటీ ఆర్కిటెక్చర్ మనం పెట్టుకున్నామో ప్రతి సచివాలయంలో మీ సేవలో వాళ్ళు బుక్ చేసుకోవడానికి అది కూడా ఆల్మోస్ట్ స్ట్రీమ్లైన్ అయిపోయింది. ప్రతి వాళ్ళకి కూడా మనము 1 డే 24 hours ఆర్ 48 hoursలో మనం డెలివరీ చేయగలుగుతున్నాం. చాలా వరకు మన దగ్గర అయితే గవర్నమెంట్ వెహికల్స్ కంపారిటివ్లీ అదర్ డిస్ట్రిక్ట్స్తో కంపేర్ చేస్తే మన ట్రాన్స్పోర్టర్స్ కూడా మనకు సహకారం అందించడం వల్ల మనం గవర్నమెంట్ వెహికల్స్లోనే చాలా వరకు డెలివరీ కూడా చేయగలుగుతున్నాం. దాంతోపాటుగా బల్క్ కన్జ్యూమర్స్ కూడా మనము రెడీ చేసాం. బల్క్ కన్జ్యూమర్స్ ఆర్డర్స్ కూడా స్టేట్లోని మనకే ఆల్మోస్ట్ 144 ఆర్డర్స్ వచ్చాయి. బల్క్ కన్జ్యూమర్ బుక్ చేసుకున్న వెంటనే అది మున్సిపల్ కమిషనర్ లాగిన్లోకి అట్లానే రూరల్ అయితే తహసీల్దార్ లాగిన్లోకి వెళ్తుంది. వాళ్ళు వెరిఫై చేసుకున్నాక జేసీ లాగిన్లోకి రావడం జరుగుతుంది. సో అలా చేసుకొని మనం ఆల్మోస్ట్ 47 ఆర్డర్స్ వరకు మనం అప్రూవ్ చేసుకున్నాం. వాళ్ళకి కూడా ఏమైనా ఇష్యూస్ ఏమైనా ఉంటే మనం డిస్ట్రిక్ట్ ఫెసిలిటేషన్ సెంటర్ అని ఒక 10 మెంబర్స్తో కంటిన్యూస్గా కలెక్టరేట్లో అది నడుస్తుంది. సో ట్రాన్స్పోర్టర్స్ ఇష్యూస్ వచ్చినప్పుడు ట్రాన్స్పోర్టర్ అసోసియేషన్ నుంచి కొందరు సిబ్బందిని మనం అక్కడే పెట్టుకొని వాళ్ళ వెహికల్ రిజిస్ట్రేషన్లో కానీ రిఫ్లెక్షన్స్లో కానీ అదర్వైజ్ వాళ్ళ ఓల్డ్ రిజిస్ట్రేషన్ నెంబర్తో వస్తుందని ఏవైతే గ్రివెన్సెస్ చెప్పారో అవన్నీ కూడా లాస్ట్ వీక్ అంతా వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని చేయడం జరిగింది. అలానే మనకి బల్క్ ఆర్డర్స్లో సాఫ్ట్వేర్లో ఏమైనా ఇష్యూస్ వస్తున్నాయి అనేటప్పుడు బల్క్ ఆర్డర్స్కి సంబంధించి మనకి ఎవరైతే ముఖ్యంగా క్రిడాయి రిప్రజెంటేటివ్స్ ఇండస్ట్రీ రిప్రజెంటేటివ్స్ ఉంటారో వాళ్ళు కూడా డిస్ట్రిక్ట్ ఫెసిలిటేషన్ సెంటర్లో పెట్టుకోవడం జరిగింది. వాళ్ళకి సంబంధించిన ఐటీ ఆర్కిటెక్చర్ బికాస్ పేమెంట్స్లో గేట్వే అనేది వాళ్ళ మొబైల్లో ఓపెన్ అవ్వాలి. అలాంటి ఇష్యూస్ కూడా రిజాల్వ్ చేసుకొని మనం అన్నీ స్ట్రీమ్లైన్ చేసుకున్నాం. సో మండే నుంచి మరింత శాండ్ అనేది ఉంటుంది. దయచేసి అందరికీ మరొకసారి చెప్పేది ఏంటంటే శాండ్కి సంబంధించి గవర్నమెంట్కి ఏ కాస్ట్ కూడా కలెక్ట్ చేయటం లేదు. శాండ్ని వెలికి తీయడానికి ఏదైతే మనకి ఆపరేషనల్ కాస్ట్ అవుతుందో దాన్ని మాత్రమే ఇండివిజువల్ పే చేస్తున్నారు. అందుకే మనం ఇంటర్మీడియట్ స్టాక్ పాయింట్స్ కానీ ఇవేమీ పెట్టట్లేదు. దీంతో పాటుగా ఇంకా ఫెసిలిటేట్ చేయడానికి మనకి ఏవైతే బిలో 3rd order స్ట్రీమ్స్ ఉంటాయో చిన్న స్ట్రీమ్స్ ఇలాంటి వాటన్నిటికీ వీళ్ళందరూ కూడా హౌసింగ్ పర్పస్ అంటే వాళ్ళు ఇండివిజువల్గా హౌసింగ్ కట్టుకోవడానికి కానీ రిపేర్స్ కానీ ఏమైనా చేసుకుంటే లోకల్గా ఉన్న పంచాయతీ ఆమోదంతో వాళ్ళు 3rd order స్ట్రీమ్లో తీసుకోవచ్చు. అలానే బుల్లక్ కార్డ్స్ కూడా ఫ్రీగా తీసుకువెళ్ళచ్చు. దీనితో పాటుగా పట్టా ల్యాండ్స్కి సంబంధించిన జీవో కూడా వచ్చింది. మనం ఈ మధ్యకాలంలోనే శాండ్ క్యాస్టింగ్ అయిపోయి మనకి కొంత కాంపెన్సేషన్ కూడా అనౌన్స్ చేయడం అనేది జరిగింది ఈ మధ్యకాలంలో మనం ఫేస్ చేసిన హెవీ రైన్స్లో. సో దానికి సంబంధించి కూడా గవర్నమెంట్ నుంచి గైడ్లైన్స్ వచ్చాయి. ఎవరు సొంతంగా ఉన్న భూముల్లో కానీ ఏదైనా ఇసుక మ్యాటర్లు కానీ వేస్తే దగ్గరలో కానీ మనకి ఏమైనా డీసిల్టేషన్ పాయింట్ కానీ రీచ్ పాయింట్ కానీ లేనప్పుడు వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళు దాన్ని సప్లై చేసుకోవచ్చు. వాళ్ళకి కావాల్సిన పర్మిషన్స్ అన్నీ కూడా వాళ్ళు ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది మా డిస్ట్రిక్ట్ ఫెసిలిటేషన్ సెంటర్లోనే వాళ్ళకి ట్రైన్ చేయడం జరుగుతుంది. బికాస్ వాళ్ళు కూడా ఎన్వైర్న్మెంట్ క్లియరెన్స్కి సంబంధించిన స్టాట్యూటరీ పర్మిషన్స్ తెచ్చుకోవాలి. అలా కాకుండా వాళ్ళు డీసిల్టేషన్ పాయింట్లోనే ఉంటుంటే అది మేము తీసుకొని వాళ్ళకి ఒక ఎంటీకి 60 రూపీస్ రెవెన్యూ అనేది మేము చెల్లించడం జరుగుతుంది. సో ఈ విధంగా కూడా మనకి చాలా వరకు గతంలో కంపేర్ చేసుకుంటే మనకు ఆల్మోస్ట్ 140 to 150 acres వరకు ఇలా పట్టా ల్యాండ్స్లో మ్యాట వేసేసి గుర్తించారు. సో ఇప్పుడు వాళ్ళందరికీ కూడా ఇది కూడా అగైన్ ఇంటర్వెన్షన్స్ ఆఫ్ ద ఇండివిజువల్స్ ఉండకూడదని వాళ్ళు కూడా శాండ్ యాప్లోనే అప్లై చేసుకోవడం ఈ ప్రొవిజన్స్ కూడా ఇవ్వబోతున్నాం. సో ఇప్పుడున్న డీసిల్టేషన్ పాయింట్స్ ఓపెన్ రీచ్ పాయింట్స్ అట్లానే ఇప్పుడు పట్టా ల్యాండ్స్ అని వచ్చేటప్పుడు మనకి అవసరమైన దానికన్నా ఆల్మోస్ట్ 3-4 జిల్లాలకు కావాల్సిందంతా కూడా మనం ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాం. ఏమైనా చిన్న ఇష్యూస్ ఉంటే ఇది ఐటీ ఆర్కిటెక్చర్లో ఒక లాగిన్లోంచి ఇంకొక లాగిన్కి వెళ్ళేటప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్సే అది అడ్రస్ చేయడానికి కంటిన్యూస్గా మా దగ్గర ఒక DT నెంబర్నే ఇవ్వడం జరిగింది. డిస్ట్రిక్ట్ ఫెసిలిటేషన్ నెంబర్ అని వెబ్సైట్ ఓపెన్ చేయగానే వస్తుంది. ఆల్మోస్ట్ ఈజ్ అటెండింగ్ 100 to 120 కాల్స్ ఎవ్రీడే. అలానే అది కాకుండా మనం ఆల్ వర్కింగ్ అవర్స్లో కంప్లీట్గా టీమ్ ఈజ్ అవైలబుల్. దట్ ద డిస్ట్రిక్ట్ ఫెసిలిటేషన్ సెంటర్ ఈజ్ నెక్స్ట్ టు ద కలెక్టర్ అండ్ జేసీ ఛాంబర్.
అలానే ఏడీ మైన్స్ ఆఫీస్ కూడా ఏడీ మైన్స్ ఆఫీస్ నుంచి కాకుండా కలెక్టరేట్లోనే పెట్టడం జరిగింది. ఇఫ్ ఎనీ ఇష్యూ జేసీ, ఏడీ మైన్స్ అండ్ అక్కడ ఉన్న సిబ్బంది అందరు కూడా రెడీగా ఉన్నారు. ఇంతకు ముందులానే మనకి సెంట్రల్గా టోల్ ఫ్రీ నెంబర్ నడుస్తుంది, అలా కూడా మనకి ఇష్యూస్ వస్తుంటే మేము అడ్రస్ చేయడం జరుగుతుంది. దీనికి విరుద్ధంగా ఇంకేమైనా జరిగితే మాత్రం రాంగ్గా ఎనీ క్యాంపెయిన్స్ కానీ అదర్వైజ్ ఇంటర్ప్రిటేషన్ కానీ చేయొద్దు అనేది అందరికీ రిక్వెస్ట్. సో శాండ్ ఏంటి ఆపరేషనల్ ఛార్జెస్ ఏం బుక్ చేస్తున్నాం అనేది ప్రతి రీచ్ ఓపెన్ చేసిన వెంటనే క్లియర్గా అక్కడ బైఫర్కేషన్ అనేది పెడుతున్నాము. అది పెట్టాలి అనే గైడ్లైన్స్ కూడా ఉంది. సో ఈ స్టాట్యూటరీ డిడక్షన్స్ అండ్ అడ్మిన్ కాస్ట్ తప్ప శాండ్ మీద ఏ మాత్రం ప్రజల దగ్గర నుంచి తీసుకునేది ఏది కూడా లేదు.